సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వీరశైవ సమాజం చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం చౌకీ మఠంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శటస్థల బ్రహ్మ 108 శ్రీ శివయోగి శివాచార్య స్వామి మహాస్వామి హాజరై నూతన కార్యవర్గంలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. ఈ సందర్భంగా మహాస్వామి మాట్లాడుతూ వీరశైవ ధర్మం చాలా ప్రాచీనమైనటువంటిదని, అత్యంత పవిత్రమైనదని, గురు పరంపరలో వీరశైవ ధర్మాన్ని మనమందరం ఆచరిస్తూ ముందు తరాలకు ఆ ధర్మాన్ని ఆపాదించే బాధ్యత మన అందరిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి వీరేశం, ఉపాధ్యాయులు విజయ్ కుమార్, బసవరాజ్, గౌరవ అధ్యక్షులు శ్రీశైలం, కార్యవర్గ సభ్యులు, సమాజం సభ్యులు పాల్గొన్నారు. వీరశైవ సమాజము చౌకీ మఠం సదాశివపేట్ ప్రమాణం నేను వీరశైవ సమాజము చౌకీ మఠం సదాశివపేట్ నూతన కార్యవర్గంలో పార్వతం నమస్కరిస్తూ, అలాగే నా తోటి కార్యవర్గ సభ్యులకు మరియు సమాజ సభ్యులకు నమస్కరిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన, ఈ కోశాధికారి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఇది దుర్వినియోగం చేసుకోవాలని చెప్తూ ముందు మరిన్ని సేవలు అందిస్తారని తెలియజేస్తూ ముగిస్తుంది. ఆరాధ్య దైవం అనుకోండి, వారి యొక్క ఆశీస్సులు అనుకోండి, పరంపర ఇచ్చినటువంటి సాహిత్యాన్ని, సంస్కారాన్ని నిరంతరము నిలబడేటువంటి శక్తిని ఇస్తున్నటువంటి ఆ జగదాధిపతులైనటువంటి వారికి మరొకసారి వారిని స్మరించుకుంటూ, ఇదే విధంగా సమాజంలో సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలనేటువంటి శక్తిని ప్రసాదించినటువంటి గురువులు, మరి భవిష్యత్తులో కూడా సమాజంలో శివయోగి శివాచార్య మహాస్వామి కనకపతి గారికి పాదాభివందనం చేస్తూ, మరియు మా యొక్క లింగం స్వామి గారికి కూడా పాదాభివందనం చేస్తూ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు ఈ మఠం ఇంత పెద్దగా అభివృద్ధి కావడానికి మన పెద్దల వారి యొక్క పుణ్యమే ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ కానీ ఈ మఠం కానీ డెవలప్ కావడానికి. ఎందుకంటే ఒక్క రూపాయి లేకుండా మా నాగన్నమామ కానీ గోరు విజయన కానీ జగదాధిదేశిక పురాతన పుంగవై జయ సోమనాథ జయదేవ జయదత్త శివాద. ప్రాతస్మరణీయులు జగదాది జగద్గురుడైన పంచాచార్యులను మందిరంలో స్థాపించి, అదేవిధంగా మహాత్మా బసవేశ్వరుడు శివశరణులకు శిరస్సు వారిని కూడా స్మరించి, నిన్న ఆరాధులు శటస్థల బ్రహ్మణ్య గురు గంగాధర శివాచార్య మహాస్వామిని స్మరించి, సదాశివపేట పట్టణ కేంద్ర బిందువైనటువంటి పెద్దమఠం ఇలగడ్డ స్వామి లింగైక్య వారిని కూడా స్మరించి, చౌకీ మఠం పూర్వం ఉన్నటువంటి క్రియాశీల పూజ అప్పగారి సమాధానం కూడా శిరస్సు వచ్చి, హర గురు జంగములందరికీ శిరస్సు వచ్చి, ఈరోజు చాలా విశేషమైనటువంటి ఒక రోజు. సదాశివపేట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.